ఫ్రెండ్స్, ఈ దుర్మార్గుడు హరిబాబు గురించి మనం తెలుసుకోవాలి అంటే నిజంగా వీడి పాపాల చిట్ట రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే ఈ వైష్ణవిని మార్చి 17వ తేదీన వాడు చంపేశాడు. అయితే ఇక కడుపులో 5 నెలల పాప ఉందని తెలిసినా కూడా తను తను ఆ భార్యని కానీ, తను కడుపులో పెరుగుతున్న ప్రతిబింబాన్ని కానీ అస్సలు క్షమించలేకపోయాడు. అమాయకురాలైన ఈ చిన్న పాపని చంపేశాడు. 19 ఏళ్ల వయసు. కనీసం 20వ బడి కూడా చూడలేదు ఆ అమ్మాయి. అయితే ఇక అలాంటి సమయంలో ఇంత దారుణానికి ఒడిగట్టాడు అంటే నిజంగా ఏం చెప్పినా, ఏం చేసినా తక్కువే అనే చెప్పాలి. అయితే వీడి గురించి మరొక భయంకరమైన నిజం కూడా బయటపడింది. అదేంటి అంటే వీడి కోసం వైష్ణవి కుటుంబ సభ్యులు ఎంత త్యాగానికి చేశారంటే వీళ్ళ మామయ్య దగ్గర, అంటే వీళ్ళ అమ్మ తరఫున మామయ్యలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర దాదాపుగా 20 లక్షలు నేను మోసపోయానని, ఇప్పుడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదని చెప్పి కనీసం వాళ్ళ ఇంటికి కూడా తీసుకువెళ్లకుండా ఇక వైష్ణవి ఇంట్లోనే ఉండడం జరిగింది. 10 నెలల క్రిందటే వాళ్ళకి వివాహం జరిగింది. అయితే ఇక అప్పటి నుంచి బాగానే ఉన్నాడు. వైష్ణవితో కలిసి ప్రేమగా అన్యోన్యంగా యూట్యూబ్ వీడియోలు చేశాడు. అంతేకాకుండా ఇంకా చెప్పాలి అంటే అంటే చాలా క్లోజ్గా అబ్బా వైష్ణవి మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడో అనుకునేటట్టుగా డ్రామా ఆడాడు. కానీ అంతర్లీనంగా జరిగింది ఏంటంటే వైష్ణవి కుటుంబ సభ్యుల విషయంలో, అంటే ఈ దుర్మార్గుడు ఏం చేశాడు అంటే కనుక మనం చూసినట్టయితే వాళ్ళ దగ్గర ముసలి కన్నీరు కార్చి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. అటు ఇటు ఇటు అటు ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాడు. అయితే ఇక ఆ తర్వాత హరిబాబు గురించి చెప్పాలంటే వీడు అప్పులు తీర్చడం కోసం అంటే వీడు 5 లక్షలు అడగడం స్టార్ట్ చేశాడు కదా. 5 లక్షలు కావాలి, నాకు 10 లక్షలు కావాలి అని డౌరీ, అంటే కట్నం ఎక్స్పెక్ట్ చేశాడు కదా. అయితే అప్పుడు వైష్ణవి వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఏమన్నారంటే, మేము పాస్పోర్ట్ తీసుకుని దుబాయ్కి వెళ్తాం, అక్కడ ఏ కూలీ పనో నాలి పనో చేసుకుంటాం, నీకు నేను డబ్బులు పంపిస్తాం, అంతేగాని ఇక ఇలాంటివి ఏమి చెప్పొద్దు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే అప్పుడు వాడేం చేశాడంటే, మీరు కాదు దుబాయ్ వెళ్ళాల్సింది, వైష్ణవిని దుబాయ్కి పంపిస్తాము, తను అక్కడ యూట్యూబ్ చేస్తుంది, అలాగే అక్కడ ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, మొత్తం డబ్బులని నాకే వస్తాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈలోపే ఆమె గర్భవతి అయింది కదా. సో గర్భవతి అయినప్పుడు ఇమీడియట్గా పని చేయడం కానీ దుబాయ్కి వెళ్ళడం కానీ జరగదు. సో అందుకనే ఆ కడుపు వద్దు అని చెప్పేసి చాలా పోరాడాడు. ఫస్ట్ కడుపు ఆల్రెడీ తీయించేశాడు. సెకండ్ కడుపు వచ్చినప్పుడు కూడా దీనికోసమే పేచి, అంటే వీడు ఏంటంటే ఆ అమ్మాయి యూట్యూబ్ డబ్బులతో వీడు బ్రతుకుదామని, అంటే 10,000 వచ్చినా 5,000 వచ్చినా 7,000 వచ్చినా వీడికి అదే నచ్చింది. అంతేకాకుండా 10,000 5,000 సరిపోకుండా వాళ్ళ అన్నయ్య వాళ్ళ అత్తమామలు ఇస్తున్న డబ్బులే కాకుండా 5 లక్షలు 10 లక్షలు డిమాండ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు? వాళ్ళ అమ్మ లక్ష్మి ఉంది కదా, హరిబాబు వాళ్ళ అమ్మ లక్ష్మి తెర మీద కనిపించలేదు కానీ మొత్తం పనులన్నీ చేసింది ఆ దుర్మార్గురాలు. సో ఇంకా పాస్పోర్ట్ కొట్టించి ఆమెను పంపించేసి చేద్దాం అనుకున్నాడు. అందుకనే ఆ కడుపు అడ్డంగా ఉందనుకుని కడుపే ఫస్ట్ తీద్దాం అనుకున్నాడు, కానీ మనిషిని కూడా చంపేశాడు. ఇది వెలుగులోకి వచ్చిన కొత్త నిజం.